మిత్రమా, నీవు ఎలా ఉండాలి? ఒక సింహాన్ని చూడు. అది గర్జించినప్పుడు అడవిలో ఎన్ని జంతువులు వణుకుతాయో. అది వేటకు దిగితే ఎన్ని జంతువులు పారిపోతాయో. నీవు నీతిగా నిజాయితీగా ఉండి చూడు. నీ మాట సింహం గర్జన వలె ఉండకపోతే అడుగు. మిత్రమా, నన్ను అడుగు. నీవు ఏ తప్పు చేయనప్పుడే నీ నడకలో గాంభీర్యం, మాటలో గర్వత్వం ఉంటుంది. జీవితం అనేది ఒక్కటే. ఇంకా ఎంతకాలం వంగి వంగి నడుస్తుంటావు? లే, పైకెగురు. గ్రద్ద కన్నా ఇంకా పైకెగురు. గ్రద్ద తను ఎంత ఎత్తునున్నా తన లక్ష్యాన్ని గురి చూసి కొడుతుందో అలా నీవు ఎప్పుడైతే ఇతరులను గురించి ఆలోచించకుండా నీ లక్ష్యాన్ని గురించి ఆలోచించి నీ పని నువ్వు చేసుకుంటావో అప్పుడు అడుగు. గ్రద్ద కన్నా ఇంకా ఎత్తు ఎగరలేదే అని. ఇంకా ఎంతకాలం బద్ధకంగా ఉంటావు? లే, గుంట నక్క తన ఆహారం కోసం ఎన్ని విత్తులు వేస్తుందో అలా పెట్టు. నీ ఆలోచనలకు పదును పెట్టు. అప్పుడు అడుగు. నీవనుకున్న పనులు జరగకపోతే అప్పుడు అడుగు. మిత్రమా, ఇలా ఒకటి కాదు, భూమి మీద నున్న ప్రతి ఒక్క జీవరాశిలో ఏదో ఒక ప్రత్యేకత. వాటన్నిటిలో కల్లా ఒక అద్భుతమైన పుట్టుక నీదే. లే, తెలుసుకో. నీ ప్రత్యేకత తెలుసుకో. కానీ ఈ మూడు మరవకు మిత్రమా. సింహం వలె గాంభీర్యంగా బ్రతకటం, గ్రద్దలాగా లక్ష్యాన్ని గురిచూచి కొట్టటం, నక్కలాగా ఆలోచించటం. మిత్రమా,